మొత్తానికి పూజా హెగ్డేకు మళ్ళీ మంచి రోజులు వస్తున్నట్లు కనిపిస్తోంది. కాస్త ఆలస్యంగా అయినా సరే టెరిఫిక్ కమ్‌బ్యాక్ ఇవ్వాలి అనుకుంటోంది పూజ. అందుకే సౌత్ సైడ్ మరింత స్పీడ్ పెంచింది. ఇప్పటికే ఒక తెలుగు చిత్రంలో నటించడం ఖాయమైంది. ఇప్పుడు తమిళంలో భారీ చిత్రంలో నటించే అవకాశం అందుకుంది. కోలీవుడ్ సినిమాతోనే ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది పూజా హెగ్డే. 2012లో రిలీజ్ అయిన మోగమోడి అనే మూవీతో సిల్వర్ స్క్రీన్ పై హీరోయిన్ గా మెరిసింది. ఆ తర్వాత తెలుగులో ఎక్కువ చిత్రాలు చేసింది. మళ్ళీ 2022లో దాదాపు 10 ఏళ్లకు కోలీవుడ్ వెళ్ళింది. విజయ్ కు జోడీగా బీస్ట్ అనే మూవీలో నటించింది. 2 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన బీస్ట్ హిట్ అయి ఉంటే కోలీవుడ్ లో పూజా రేంజ్ వేరే రేంజ్ లో ఉండేది. కానీ ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో వాడలేదు. దాంతో పూజాకు ఆ వెంటనే ఆఫర్స్ రాలేదు. పైగా టాలీవుడ్ లో సినిమాలు తగ్గడంతో పూజాకు మరిన్ని కష్టాలు పెరిగాయి. ఇప్పుడు కోలీవుడ్ నుంచి పూజా హెగ్డేకు బంపర్ ఆఫర్ వచ్చింది. కంగువా హీరో సూర్య నటిస్తున్న కొత్త చిత్రంలో హీరోయిన్ గా నటించడం ఖాయమైంది. కోలీవుడ్ లో సూర్య సినిమా అంటే ఎంత క్రేజ్ ఉందో టోటల్ సౌత్ ఇండియాలో సూర్య సినిమాలకు ఎంత ఫాలోయింగ్ ఉంటుందో తెలిసింది. సో సూర్య సినిమాతో పూజా హెగ్డే సౌత్ లో మరోసారి సెన్సేషన్ సృష్టించాలనుకుంటోంది.